ఒకసారి నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది. స్వామి, ఈ భూలోకంలో మీకు అందరికంటే గొప్ప భక్తుడు ఎవరు అని విష్ణుమూర్తిని అడిగాడు. ఆ జవాబు నారదుణ్ణి ఆశ్చర్యపరిచింది. విష్ణుమూర్తి ఒక సామాన్య రైతుని చూపించి, అతనే నా గొప్ప భక్తుడు అన్నారు. నారదుడికి నమ్మకం కలగలేదు. నేను రోజూ వేలసార్లు మీ నామస్మరణ చేస్తాను, ఈ రైతు కేవలం పనిలో మునిగిపోతున్నాడు కదా అని పరీక్షించడానికి వెళ్ళాడు. నారదుడు ఆ రైతుని గమనించాడు. ఆ రైతు ఉదయం లేవగానే ఓం నమో నారాయణాయ అన్నాడు. మధ్యాహ్నం భోజనం ముందొకసారి, రాత్రి పడుకునే ముందొకసారి, అంతే. రోజుకు కేవలం 3 సార్లు మాత్రమే భగవంతుడి పేరు తలచాడు. నారదుడు నవ్వుకుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు విష్ణుమూర్తి నారదుడికి ఒక పాత్ర నిండా నూనె ఇచ్చి, దీనిని ఒక్క చుక్క కింద పడకుండా లోకమంతా తిరిగి తీసుకురా అన్నారు. నారదుడు ఎంతో ఏకాగ్రతతో నూనె వలకకుండా తిరిగి వచ్చాడు. విష్ణువు అడిగారు, నారదా, ఈ ప్రయాణంలో నన్ను ఎన్నిసార్లు తలచుకున్నావు? స్వామి, నూనె వలకకుండా చూసుకోవడమే సరిపోయింది, మిమ్మల్ని తలచుకునే సమయం ఎక్కడుంది? అప్పుడు విష్ణువు చిరునవ్వుతో, చూశావుగా, ఆ రైతుకి సంసారమనే పెద్ద బాధ్యత ఉంది. ఆ కష్టాల్లో ఉండి కూడా అతను నన్ను 3 సార్లు తలచుకున్నాడు. అదే నిజమైన భక్తి. పనిని దైవంగా భావిస్తూ మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరిస్తే అదే అపార భక్తి. అదే ఈ కథ పరమార్థం. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.